Every market they should own up this program. They should own up this program. They should see that waste ఏదైతే వస్తుందో మనం ఈ బయోడైజెస్టర్ ఇస్తాం సార్. సో ప్రస్తుతం వచ్చేసి మనము 150 kgs per day కెపాసిటీ ఇచ్చాం. బట్ దే ఆర్ గెటింగ్ 1 ton వస్తుంది సార్ పర్ డే. సో మనం ఏమంటున్నామంటే సార్ 1 month వీళ్ళు వాడమంటున్నాం సార్. ఎందుకంటే ఇంతవరకు ప్రాక్టీస్ లేదు. వాడిన తర్వాత వీ విల్ రీప్లేస్ ఫ్రమ్ స్వచ్ఛంద కార్పొరేషన్ విత్ ది బిగ్గర్ డైజెస్టర్. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ ని మీరు పైలట్ గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తా ఉంది వీళ్ళకు? ఎవ్రీడే ఎంత వస్తుంది? ఎవ్రీడే వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నావా? ఫార్మర్స్ ఎవరు ఇక్కడ? హోల్సేల్ వ్యాపారస్తులు ఎక్కడున్నారు? అక్కడికి వెళ్దాం. ఇక్కడ చెప్తాను. ఇక్కడ నుంచి ఇది కనపడిస్తే బెటర్, అది కనపడిస్తే బెటర్. ఇలా వచ్చారు సార్ ఇద్దరు కాదు, అందరు రమ్మనండి వ్యాపారస్తులు. వీళ్ళందరూ వ్యాపారస్తులండి. హోల్సేల్ మార్కెట్ సార్ ఇది. ఈ హోల్సేల్ మార్కెట్ లో వెజిటబుల్స్ మార్కెట్ లో ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 40 మంది. 40 షాపులు ఉన్నాయి. ఎంత వేస్ట్ వస్తా ఉంది? డైలీ టన్ వస్తుందండి. 1 టన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇది కన్వర్షన్ ఎంత పెట్టారు? ఇది 150 సార్. 150 kgs per day సార్. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్ లో తెచ్చినాం సార్. 150 kgs per day. వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్. అంటే ఇది 25 days కావాలా? 25 days వస్తుంది సార్. 25 days తర్వాత సెకండ్ బిన్ ఉంటుంది. ఇది మళ్ళీ 25 days సైకిల్ సార్. ఎవ్రీ అంటే కాదు అడిగేది. 25 days అంటే ఎవ్రీ డే 1 టన్ వస్తుంది. వీళ్ళకి 1 ton వస్తుంది. 1 టన్ వస్తుంది. మనం ఇవ్వగలిగేది ప్రస్తుతం 150 kgs మాత్రమే ఇస్తున్నాం. ఈ బిన్ను మాత్రం. అది ఇవ్వాలంటే పెద్ద బిన్ను మనం పెద్దది ఇవ్వాలి సార్. దిస్ కెన్ హ్యాండిల్ 1 ton సార్. అప్పుడే వాట్ ఇస్ ది కాస్ట్ దట్? దీనిది ఇప్పుడు చిన్నదైతే 3 lakhs అన్నారు సార్. ఇది మాట్లాడాలి సార్. మాట్లాడి చేస్తాం. సో ఇట్ విల్ టేక్ 15 days టు. అయినా కూడా 1 ton వచ్చినా కూడా మళ్ళా మీకు ఇక్కడ పెట్టినా కూడా ఎవ్రీడే 1 ton కదా? ఎవ్రీడే 1 ton సార్. దట్ మీన్స్ 25 tons ని మీరు చేయాలి. 25 tons చేస్తే మళ్ళీ రొటేషన్ లో వస్తుంది. అవుట్పుట్ విల్ బి 1/3 సార్. అవుట్పుట్ విల్ బి 1/3. ఇట్స్ ఓకే. బట్ 25 tons 1/3 వస్తే 8 tons. 8 tons వాట్ ఇస్ ది రిటర్న్స్? అదే సార్. 8 tons రిటర్న్స్ వచ్చేసి సార్ కంపోస్ట్ వచ్చేసి మనం అనుకునేది 12 rupees per kg వేసుకుందాం సార్. ఓకే. సో 8 tons ఇంటూ మనం 12 rupees వేసుకుంటాం సార్. ఒకటి. రెండోది లీచెట్ విల్ కమ్ సార్. లీచెట్ ఎంత కమ్మగలుగుతారు? లీచెట్ వచ్చేసి అదే సార్ బాటిల్ మీద 440 అన్నారు సార్. మనం 50 rupees లెక్కన చెప్తున్నాం సార్. మనకు అయ్యే ఇన్పుట్ కాస్ట్ ఏమంటే సార్ ఎనాకులం.
ఇనాకులం డైలీ మనకి ఒక బ్యాగ్ వేయాల్సింది వస్తుంది సార్ దీనికి ఆల్మోస్ట్ మెషిన్ ఆపరేషనల్ కాస్ట్ ఎంత? సార్ దీనికి రెండు ఆస్పెక్ట్స్. వాట్ ఈస్ ది క్యాపిటల్ కాస్ట్, వాట్ ఈస్ ది ఆపరేషనల్ కాస్ట్, రెండో తీసేస్తే వాట్ ఈస్ ది ప్రాఫిటబిలిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దట్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ. సింపుల్ క్వశ్చన్. దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ యూ ఆర్ టేకింగ్. దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు మీకు దీంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇక్కడ 25 డస్ట్బిన్స్ కావాలా ఇక్కడవి 1 ton అయినా, అంటే 1 ton అయితే అక్కడి నుంచి రొటేషన్లో 26 డేకి వస్తుంది. అక్కడి నుంచి రొటేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 25 1 ton వస్తే ఎంత వస్తుందో నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు ఇచ్చి పెట్టండి. ఇప్పుడు మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా? మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఒక మనిషిని అయితే మేము చేయగలమండి. ఈ కూరగాయల మార్కెట్ ఎవరికాళ్ళు 3 గంటలకు వస్తామండి, 7 మార్కెట్ అయిపోద్దండి, ఎవరికాళ్ళు వెళ్ళిపోతాం. అట్ట కాదు కదా, మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా. క్రమశిక్షణ ఉంది, వాళ్ళు చేయాలా. అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషులు పెట్టి మళ్ళా మీకు కొనే ఏర్పాట్లు మేము చేస్తాం. మార్కెట్ వాళ్ళు కొంటారు. కొనిన తర్వాత మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండాలి కదా ప్రాంతాలన్నీ. అవునండి. మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టకూడదు. అలాగేనండి. ఎక్కడ చూసినా చెత్తేసి కుళ్ళు పెట్టేసి ఆ వాసన వచ్చి మీ ఆరోగ్యం పోయి వాళ్ళ ఆరోగ్యం పోయి అది కరెక్ట్ కాదు. అందుకే నేను ఏమంటున్నానంటే మేము ఒక ఫార్ములా వర్కౌట్ చేస్తాం. మీకు నష్టం రాకూడదు, ప్రభుత్వం కూడా చేసిన దానికి మీరు సహకరించాలి. ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. మీరు బాగుపడాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ప్రభుత్వం చెప్పే మాట మీరు వినాలి. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారితో చెప్తే రోడ్డు ఏం చేశారండి. ఆ రోడ్డు గోతులు బాగుండేది కదండి. ఎమ్మెల్యే గారితో చెప్తే అన్ని పనులు చేస్తాం, మీరు కూడా వర్కౌట్ చేయండి. నేను ఒకటి చెప్తాన్నా, సమాజంలో అందరిలో మార్పు రావాలి. అవునండి. ఏదో ఇదేదో ఆఫీసర్ల బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకి ఏదో లాభం వస్తుంది, నాకేదో లాభం వస్తుందని మీరు ఆలోచిస్తే కరెక్ట్ కాదు. మేము ఫెసిలిటేటరే, మేము ఇవన్నీ చేస్తూ ఉంటాం. మీరు వ్యాపారం చేస్తున్నారు, 10 రూపాయలు సంపాదించుకోవాలి. అదే సమయంలో మన సమాజం ఎట్లుందంటే ఇంట్లో చెత్తంతా ఒడుస్తారు, ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, లేదంటే పక్కింట్లో వేస్తారు. మీరు కూడా రోడ్డు మీద కానీ పక్కింట్లో వేస్తే పక్క షాప్లో వేస్తారు. ఇంటింటికి మున్సిపాలిటీ వారు ఇచ్చారు కదండి, అందులో వేసి చేస్తున్నారు. ఇంకా పూర్తిగా జరగల. అవునండి. ఇంకా పూర్తిగా జరగలేదు, సక్సెస్ కాలేదు. కొద్దిగా అయింది, 20, 30, 40. ఆ మున్సిపాలిటీలో ఉండే అధికారులు ప్రజాప్రతినిధులు బట్టి కొంతవరకు అయింది. అట్టగా నేను ఇప్పుడు ఎక్కడ చూసినా 100% కాదు. ఇప్పుడు చూశాను మీ ఊర్లో రోడ్లో నీళ్ళు నిలిచిపోయినా, ఏది మురికి కాలువల్లో. మరి ఎట్లా? ఇంకెక్కువ నీళ్ళు వచ్చిందనుకో ఎక్కడికి వస్తాయి? మీ ఇళ్ల మీదకి వస్తాయి, మీ షాపుల మీదకి వస్తాయి. చిన్న విషయం మీతో చెప్పాలండి. మాది బయటపోరండి, పక్కనే విలేజ్. ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఎవరికే పట్టాలు గట్ట ఎవరికి ఇవ్వలేదండి. ఇప్పుడు రాజకీయంగా అందరూ పట్టాలు ఇచ్చేయరు, మొత్తం మడుగంతా పూర్తి చేయరండి. డ్రైన్ అంతా అందుకు వెళ్ళిందండి, ఎక్కడి నుంచో వచ్చి డ్రైన్ అండి. పూర్తి చేసుకుని నీరు వర్షాకాలంలో మునిగిపోతుందండి మొత్తం. అన్నీ చేశారు, తీసుకోండి, ఏం చేయాలో చేస్తాం. ఇది కూడా వర్కౌట్ చేయండి. మీరు నేను మాట్లాడతాను, దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. మార్కెట్లోకి వస్తారా? ఇంకా ఒక రౌండ్ వేయండి, రండి మీరు వచ్చినట్టు. మీరు ఏం వాడుతున్నారు? మేము కూడా అదే వాడాలండి ఆరోగ్యానికి. వెజిటబుల్ మార్కెట్ సార్, హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ టౌన్ లో ఉంది సార్. ఇది 2000 టౌన్ లో 2002లో వీళ్ళందరూ కలిసి ఇక్కడ సైట్ ఇవేనా షాపులు? ఎంతేనా? మార్నింగ్ 3 to 7 ఉంటుంది సార్. ఏ షాప్ ఇది? ఆలు షాప్ సార్. ఆలునా? ఎక్కడ నుంచి తెప్పిస్తారు?
ఎక్కడి నుంచి? మహారాష్ట్ర. ఎక్కడి నుంచి? ఏంటమ్మా ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. ఏ సబ్జెక్ట్ అమ్మా? BCA తీసుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ మా గుడ్. టైం తక్కువ. థ్యాంక్ యూ. బాబు గారు నమస్కారం అయ్యా, చిన్న విన్నపం సార్. మా చెట్టుబెల్లి కులానికి మీరు షాపులు ఇచ్చారండి. మా కులం అంతా మీకు రుణపడి ఉంది సార్, అందుకు ధన్యవాదాలు సార్. కానీ ఆ షాపులు నరసాపురం నియోజకవర్గంలో 3 షాపులు కూడా చెట్టుబెల్లి కులస్తులు రాకుండా బినామీ పేరు మీద వచ్చేసింది సార్. మేము డబ్బు లాస్ పోయామండి. ఆ క్యాస్ట్కి ఉపయోగపడేలా లేదు సార్. నేను ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేయండి. బస్సా కారా? ఎక్కడి నుంచి కాదు, ఫోటోలు కష్టమ్మా, ఇంకా తెల దూరం వెళ్ళాలి. కారు రమ్మనండి. మళ్ళా బ్యాక్ పోవాలనా? ఏంటయ్యా ఉల్లిపాయలా? ఎక్కడి నుంచి తెప్పిస్తావు? మహారాష్ట్ర నుంచి వస్తుందండి. ఈ మన కర్నూలు సీజన్ ఏమో ఆగస్టు ఆ టైంలో కర్నూలు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడుంటే అక్కడ తీసుకొస్తున్నావు. ఎక్కడ బాగుంటాయి అప్పుడు? సీజన్ ఇక్కడ నువ్వు హోల్సేల్ అమ్ముతావా రీటైలా? ఇక్కడ హోల్సేల్, మార్నింగ్ టైంలో రిటైల్ కూడా జరుగుతుంది. అంటే 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు కావాలని పట్టుకెళ్తారు. బ్యాగుల లెక్క కూడా ఇక్కడ నుంచి చుట్టుపక్కల రూరల్ సరౌండింగ్. నెలకి ఎన్ని టన్నులు అమ్ముతున్నావు? వీక్లీ వచ్చి ఒక 40 టన్నులు వెళ్తుందండి. వీక్లీ ఒక మంత్కి వచ్చి ఒక 15 నుంచి 20 టన్నులు, అంటే సీజన్ బట్టి వెళ్తూ ఉంటుందండి. ఈ టైంలో అయితే అండి హౌస్ వేరింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం డిమాండ్ బాగానే ఉంటుంది. నేను 4 నెలల్లో రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత ఎంత ఉంది రేట్ ఇప్పుడు? ఈ రోజు మార్కెట్ అయితే 23 రూపాయలు ఉందండి ఇక్కడ హోల్సేల్. అక్కడి నుంచి 16 రూపాయల దాకా ఉందండి లిస్ట్ వచ్చి. రోజు 30-40 లక్షల రూపాయలు అమ్ముతారు సార్. బిజినెస్ జరుగుతుంది. ఓకే అమ్మ గుడ్. ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు? శంకరం గారు ఓకే ఎక్కండి. మీరు ఎక్కండి. నమస్కారం. వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.